టైం మార్నింగ్ 4 అయింది. ఇప్పుడు అడవి మధ్యలో ఉన్నాం. 50 కిలోమీటర్స్ వరకు ఒక్క మనిషి కానీ ఒక్క ఇల్లు కానీ ఏం కనపడవు. మొత్తం రిమోట్ ఏరియా, సిమ్ సిగ్నల్స్ కూడా లేవు. ఇక్కడ ఖచ్చితంగా 5 ఇళ్ళు ఉన్నాయి అంతే. బాగా ఓల్డ్ మోడల్ ఇళ్ళు. ఒక కొత్త వైబ్, కొత్త ఫీలింగ్, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ దగ్గరలో ఏదో కాలం ఉందంటే వెతుక్కుంటా వెళ్ళాం. యాక్చువల్గా ఇది ఒక చిన్న వాటర్ ఫాల్, వాటర్ తక్కువ ఉన్నాయి. ఇక్కడే బ్రష్ చేసి స్నానం చేసి రెడీ అయ్యాం. బ్రో హాయ్. వర్షం వస్తుందని కాసేపు ఇక్కడ ఆగాం. అక్కడ నుంచి వచ్చాక పోహా పెట్టారు, ఫుడ్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. యాక్చువల్గా మేము నిన్న నైటే వచ్చాము. ఇక్కడ ఈ ఇళ్ళలో ఉండే ఒక అతన్నే గైడ్ కింద మాట్లాడుకున్నాం. ప్లస్ ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. బాగుంది ఫుడ్ కూడా, వెజ్ నాన్ వెజ్ అన్నీ ప్రొవైడ్ చేశారు. నైట్ ఇక్కడే పడుకున్నాం. ఇంకా మార్నింగ్ టిఫిన్ చేసి మన ట్రెక్ స్టార్ట్ చేసాం. ద మైటీ వాటర్ ఫాల్ కాలు. మామూలుగా లేదు అసలు. ఈ వాటర్ ఫాల్ మిగిలిన వాటర్ ఫాల్స్లా ఉండదు, స్టెప్స్గా ఉంటుంది. అందుకే చాలా స్పెషల్. అది కాకుండా చాలా పెద్ద వాటర్ ఫాల్ ఇది. అక్కడ దూరంగా కనిపిస్తుంది చూడండి వాటర్ ఫాల్. అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనం ట్రెక్ చేసుకుంటా. మినిమం 3 అవర్స్ పడుతుంది వెళ్ళడానికి. అక్కడ నుంచి కొంచెం దూరం వెళ్ళాక కాలువ వచ్చింది ఒకటి. స్లిప్పరీగా ఉంది, చాలా కేర్ఫుల్గా ఉండాలి. మా వాళ్ళు 2 పడ్డారు కూడా అందులో జారి. కొండల్లో వెళ్ళే దారి మొత్తం ఇలా కాలువలు ఉన్నాయి. ఇవి యాక్చువల్గా వాటర్ ఫాల్ నుంచి వచ్చే వాటర్. ఫ్లో చాలా ఎక్కువగా ఉంది. రోప్ కట్టి క్రాస్ చేస్తున్నారు చూడండి. ఫుల్ ఆఫ్ అడ్వెంచర్. కొండలు ఎక్కడం, దిగడం, కాలువలు దాటడం అన్నీ ఇవే. ఫస్ట్ స్టెప్ ఇది వాటర్ ఫాల్ది. మొత్తం 5 స్టెప్స్లో పడుతుంది. సీ హౌ బ్యూటిఫుల్ దిస్ ఈస్. మైండ్ బ్లోయింగ్ అసలు. నడిచి నడిచి కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, అయినా మా వాళ్ళు తగ్గేదేలే అంటున్నారు. రైనీ సీజన్ కదా, లీచెస్ ఉంటాయేమనుకున్నా కానీ ఏం లేవు. ఫుల్ ఆఫ్ గ్రీనరీ మ్యాన్, ఫుల్ ఆఫ్ గ్రీనరీ. అద్దరిపోయింది అసలు. మాన్సూన్లోనే రావాలి వస్తే. మనం వెళ్ళే ఈ ఏరియా మొత్తాన్ని గాడ్ వ్యాలీ అని పిలుస్తారు. సో ఈ ట్రెక్ని గాడ్ వ్యాలీ ట్రెక్ అంటారు. మనం చెప్పాలంటే వాటర్ ఫాల్కి ఎదురెళ్తున్నాం, ఎందుకంటే వేరే దారి లేదు. సో వాటర్ ఏ డైరెక్షన్లో ఫ్లో అవుతాయో అటే ఎదురెళ్ళాలి మనం. దగ్గరికి వెళ్ళే కొద్దీ ఇట్ ఈస్ బికమింగ్ మోర్ అండ్ మోర్ బ్యూటిఫుల్. వాటర్ ఫ్లో చాలా ఎక్కువ ఉంది. పొరపాటున కానీ కాలు స్లిప్ అయిందంటే ఇంకెవరికి దొరకం. మ్యాన్ వర్సెస్ వైల్డ్లో బేర్ గ్రిల్స్ గుర్తొస్తున్నాడు ఇది దాడుతుంటే. వాటర్ ఫ్లో చూసారా ఎలా ఉందో. ఇదంతా కాలు రివర్. యాక్చువల్గా కాలు వాటర్ ఫాల్ నుంచి వచ్చే వాటర్ అంతా కాలు రివర్ కింద ఫామ్ అవుతుంది. ఫైనల్గా రీచ్ అయ్యాం 3 అవర్స్ అడ్వెంచర్స్ చేసుకుంటూ. ద మైటీ కాలు వాటర్ ఫాల్. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.